హలో అండి, వెల్కమ్ టు మై తెలుగు రివ్యూస్. ఇది వచ్చేసి బోట్ స్టోమ్కాల్ 3+ టర్న్ బై టర్న్ నావిగేషన్ స్మార్ట్ వాచ్. ఇది మనకు 1450కి వచ్చింది ఫ్లిప్కార్ట్లో అండ్ 1 year వారంటీ కూడా ఇచ్చారు. దీంట్లో మనకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది వచ్చేసి బ్లూటూత్ కాలింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ QR కోడ్ ట్రే. ఫస్ట్ మనం దీన్ని ఓవర్ వ్యూ చూద్దాం అండ్ లోపల ఫీచర్స్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేసాం తర్వాత. ఇది HD డిస్ప్లే అండ్ దీని సైజ్ వచ్చేసి 1.96 inches. ఇది ఎంత నీట్స్ సపోర్ట్ చేస్తారని మెన్షన్ చేయలేదు. అండ్ సైడ్కి వచ్చేసి లైట్ వెయిట్ మెటల్ అండ్ ఇక్కడ క్రౌన్ కూడా ఉంది. ఇది వచ్చేసి సిలికాన్ రబ్బర్, బాగానే ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు మీరు లోగో ఉంది బోట్. అండ్ ఇక్కడ వచ్చేసి సెన్సార్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీంట్లో ఇంకా మనకు యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్లాక్, డార్క్ బ్లూ, మెంటి గ్రీన్, ఆలివ్ గ్రీన్, పీచ్ ఇలా చాలానే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం ఈ క్రోన్ వచ్చేసి అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ తిప్పుతూ ఉండాలి, పైకి లేదా కిందకి. సో ఇలా తిప్పుతూ ఉంటే ఫేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, చూడొచ్చు. బ్యాటరీ బ్యాకప్ వచ్చి ఓన్లీ 5 days ఇచ్చారండి. బ్లూటూత్ కాలింగ్, నావిగేషన్ అవన్నీ వాడితే 3 days వరకు వస్తుంది అనుకుంటా. మన స్మార్ట్ వాచ్ని యాప్ కనెక్ట్ చేయాలి. యాప్ కనెక్ట్ చేయడానికి క్రిస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయ్యి మీ బ్లూటూత్ అండ్ లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ప్రెస్ చేసి అండ్ మనది వచ్చేసి ఇందులో మోడల్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. మనది వచ్చేసి స్టోమ్కాల్ 3+ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత స్కాన్ చేయమని అడుగుతుంది. అండ్ దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే లాస్ట్లో QR కోడ్ ఉంటుంది అండ్ పేర్ అవుతుంది. ఇప్పుడు మన స్మార్ట్ వాచ్ వచ్చేసి యాప్ కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు మనం దీని ఫీచర్స్ అన్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఫస్ట్ కింద నుంచి పైకి అంటే పైకి స్వైప్ చేస్తే ఇక్కడ మీరు లైవ్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను యాప్లో లైవ్ స్కోర్ ఎనేబుల్ చేయలేదు, సో ఇక్కడ రావట్లేదు. అండ్ పైనుంచి కిందికంటే ఇక్కడ మీకు యూటిలిటీ ట్రే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు డూ నాట్ డిస్టర్బ్, అలారం అండ్ ఇక్కడ ఫైండ్ మై డివైస్ అండ్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, నావిగేషన్ సెట్టింగ్స్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు రైట్ నుంచి లెఫ్ట్ కన్నా, లెఫ్ట్ నుంచి రైట్ కన్నా మీరు కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ చూసుకోవచ్చు అండ్ SpO2 అండ్ హార్ట్ రేట్, ఇంకా స్లీప్ మానిటరింగ్ అండ్ QR కోడ్ ట్రే అప్డేట్ చేసుకోవచ్చు అండ్ నావిగేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ ఈ ఫీచర్స్ అని యాక్సెస్ చేయాలంటే మీరు కంపల్సరీగా ఈ స్మార్ట్ వాచ్ని యాప్ కనెక్ట్ చేసి ఉండాలి. మీరు ఇంకా మిగతా ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి ఈ క్రౌన్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఫీచర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ మీరు కాల్లోకి క్లిక్ చేస్తే ఇక్కడ మీ డైలర్ అండ్ ఫోన్ బుక్, దీంట్లో అప్ టు 20 కాంటాక్ట్స్ వరకు సేవ్ చేసుకోవచ్చు. అండ్ కాల్ హిస్టరీ ఉంటుంది. అండ్ డైలర్ మీరు క్లిక్ చేసి నెంబర్స్ వస్తాయి, మీరు డైరెక్ట్ నెంబర్ మీకు గుర్తుంటే టైప్ చేయొచ్చు. అండ్ లేదు అంటే ఇక్కడ ఫోన్ బుక్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, నేను ఏం యాడ్ చేయలేదు ఇంకా. అండ్ కాల్ హిస్టరీకి వెళ్తే మీకు లాస్ట్ టైం చేసిన నెంబర్స్ నుంచి కాల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఎట్లా ఉందని. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, CBI, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాలు. అండ్ యాక్టివిటీస్లోకి వెళ్తే మీరు వాకింగ్, ట్రెడ్మిల్, రన్నింగ్, బ్యాడ్మింటన్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు మీరు చేసే యాక్టివిటీని బట్టి. అండ్ యాక్టివిటీ రికార్డ్స్ వచ్చేసి మీరు చేసిన యాక్టివిటీ రికార్డ్స్ అన్ని ఇందులో స్టోర్ అవుతాయి. అండ్ హార్ట్ రేటు, SpO2 మీరు ఇక్కడ చేసుకోవచ్చు. స్లీప్ మానిటరింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బ్రీత్ ఎక్సర్సైజ్ మీద క్లిక్ చేస్తే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయవచ్చు దీంట్లో. అండ్ టైమర్ సెట్ చేసుకోవచ్చు, మోర్ రేటు, మీడియం, స్లో కూడా వేసుకొని స్టార్ట్ కొట్టేస్తే బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు అటు ఇటు స్వైప్ చేసినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ స్టాప్ వాచ్ ఉంటుంది, సో మీరు స్టాప్ వాచ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో టైమర్ ఉంది, టైమర్ మీద క్లిక్ చేస్తే 1 minute టైమర్, 2 minutes, 5 minutes ఇది కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు, నేను ఇంకేం అలారం సెట్ చేయలేదు. ఇక ఫ్లాష్ లైట్ ఉంది కదండి, ఈ ఫ్లాష్ లైట్ కోసం సపరేట్ లైట్ ఏమి ఉండదు. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మీకు లైట్ ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇలా,
సో వద్దనుకుంటే ఇలా. అండ్ కెమెరా కంట్రోల్ కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ మీకు రైట్ లెఫ్ట్ స్వైప్ చేసినా కూడా వస్తుంది. అండ్ ఫైండ్ మై డివైస్ మీద క్లిక్ చేసిన అనుకోండి, మీ మొబైల్ లేదంటే స్మార్ట్ వాచ్ మొబైల్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్లూటూత్ రేంజ్లో ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఎక్కడో పెట్టేసి దీని మీద చేయాలి అంటే మాత్రం వర్క్ అవ్వదు. సపోజ్ దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, అండ్ ఇక్కడ ఫోన్ ఉంది. సో వైబ్రేట్ అవుతుంది, రింగ్ అవుతుంది, ఫ్లాష్ లైట్ కూడా వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీరు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు దీన్ని క్రౌన్ను అప్ అండ్ డౌన్ చేసి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ టైమింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు 20 సెకండ్స్ 10 సెకండ్స్ 5 సెకండ్స్ అని 5 సెకండ్స్ ఉంటే బెటర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా రింగ్ టోన్ కూడా చేసుకోవచ్చు, మీకు సైలెంట్లో పెట్టాలా రింగ్ కావాలని. అండ్ వేకప్ గెస్చర్ కూడా ఉంది. అండ్ వైబ్రేషన్ వచ్చేసి స్ట్రాంగ్ కావాలా, వైబ్రేషన్ సాఫ్ట్ ఉండాలా, అసలు ఏం వద్దా అని కూడా పెట్టుకోవచ్చు. అండ్ డూ నాట్ డిస్టర్బ్ కూడా ఇక్కడ ఉంది. అండ్ మీరు యూటిలిటీ రేలో కూడా యాక్సెస్ చేయవచ్చు. సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మీరు రీస్టార్ట్ చేయొచ్చు, లేదంటే పవర్ ఆఫ్ చేయొచ్చు, లేదంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు స్కానర్ ఉంటుంది, ఈ స్కానర్ నుంచి మీరు ఫోన్ యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్లోకి వెళ్తే మీరు డివైస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మనకి ఇంకా ఇంట్లో సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత వాచ్ అసిస్టెన్స్ ఉంది. అండ్ గేమ్స్ ఆడుకోవచ్చు 2. అండ్ క్యూఆర్ ట్రే ఉంది, నావిగేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నావిగేషన్ ఎలా వర్క్ అవుతుందని చెక్ చేద్దాం. సో యాప్ ఓపెన్ చేసినాక నావిగేషన్ మీద క్లిక్ చేయాలి. అండ్ మ్యాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలని డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను వర్క్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ గెట్ డైరెక్షన్స్ అని కొట్టిన తర్వాత మీకు మ్యాప్ ఓపెన్ అవుతుంది. మ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చేసి నావిగేట్ టు వాచ్ అని కొట్టాలి. అప్పుడు మనకు యాప్లోకి వచ్చేసి నావిగేషన్స్ వస్తాయి. సో మనకు డైరెక్షన్స్ వచ్చి యాప్లోకి వచ్చాయండి. అండ్ ఇక్కడ నుంచి మనం నావిగేషన్స్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి టర్న్ లెఫ్ట్, టర్న్ 140 మీటర్స్ ఇలాగే నావిగేషన్స్ వస్తూ ఉంటుంది. అండ్ మనకు మ్యాప్ లాగా ఇక్కడ కనిపించదు. అండ్ డెస్టినేషన్స్ చేరుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎగ్జిట్ కొట్టాలి. సో నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ని యాక్సెస్ చేయవచ్చు అండి. అండ్ పాస్ చేయవచ్చు, ప్లే చేయవచ్చు, అండ్ సాంగ్ చేంజ్ చేయవచ్చు. సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. అంతే అండి, మనం ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేసినామని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.